ఒక గొప్ప గాయని మన పిల్లలు చదువుకునే స్కూల్‌కి చీఫ్ గెస్ట్‌గా వస్తున్నారు అంటే మనకెంతో ఆనందంగా ఉంటుంది కదా! ఒక్కసారి ఊహించండి, మన చిన్నప్పటి నుంచి పాటలు వింటూ అభిమానించిన ఒక గొప్ప గాయని ఒక్కసారిగా మన ముందుకు వచ్చి నిలబడితే ఎలా ఉంటుంది? అదే ఈరోజు మా పిల్లల స్కూల్‌లో జరిగిందనమాట. ఎవరో కాదు, తన మధురమైన గొంతుతో ఎన్నో తరాల మనసులు గెలుచుకున్న ఎస్‌పి శైలజ గారు. కానీ ఆమెను చూడటం మాత్రమే కాదు, ఆమె పుట్టిన ఊరు నుంచి చిన్ననాటి జ్ఞాపకాలు, సంగీతంలోకి ఆమె అడుగుపెట్టిన విధానం, ఇంత పెద్ద స్థాయికి ఎలా ఎదిగారు, ఇలా ఆమె జీవిత ప్రయాణంలోని ఎన్నో ఆసక్తికరమైన విషయాలను కూడా మనతో పంచుకున్నారు. ఇవన్నీ నేను మీతో పంచుకుంటాను. అసలు ఇంత గొప్ప గాయని మన పిల్లల స్కూల్‌కి ఎందుకు వచ్చారు? ఆ విషయం తెలుసుకోవాలనుకుంటే వీడియోను చివరి వరకు చూడండి. స్కూల్లో 58th ఫౌండేషన్ వేడుకల్లో ఎస్పి శైలజ గారిని చూడటం మాకు ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక అందమైన జ్ఞాపకం అని చెప్పుకోవచ్చు. లాస్ట్ వరకు చూడండి. సో నేను వీడియో షూట్ చేసిన ఎస్పి శైలజ గారు వాయిస్ని మీకు నేను ఎలా అందరూ ఎంత ఆనందంగా అసలు కదలకుండా నైట్ 10:30 వరకు ఎవ్వరు కూడా కదలకుండా 6 నుంచి స్టార్ట్ అయిన ప్రోగ్రామ్ని అలా కంటిన్యూగా చూసారనమాట. ఇక్కడ మేము వచ్చేసి ఎస్పి శైలజ గారు వస్తున్నారు అని చెప్పి ఇది డే 2 అనమాట. డే 1 వచ్చేసి మేము లేట్గా రావడంతో మాకు ముందు సీట్స్ దొరకక వెనకాల కూర్చోవడం జరిగింది. సేమ్ రేపు కూడా అలాగే అవుతే మనకి సరిగ్గా కనిపించరు, ముందునే కూర్చోవాలి అని చెప్పి మేము స్టార్టింగ్ 5:30కి అయితే వచ్చేసాము. సో ఆల్రెడీ ఇంకా 5:30 అయ్యడంతో మనకి ఎస్పి శైలజ గారు అయితే ఇంకా అందరూ హార్ట్ఫుల్గా వెల్కమ్ చెప్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి ఇంకా అందరూ లేచి నిలబడ్డాం అనమాట. సో ఆల్రెడీ 5కే వచ్చారు అంట. మెయిన్ క్యాంపస్ మొత్తం అన్నీ కలిపి చూడటానికని వెళ్ళి ఒక 1 అవర్ అవన్నీ చూసేసి అప్పుడు ప్రోగ్రామ్కి అయితే అటెండ్ అయ్యారు. సో ఇక్కడైతే మేమైతే అందరం కలిపి క్లాప్స్తో ఆహ్వానించామన్నమాట. పేరెంట్స్ అలాగే ఫ్యాకల్టీ మొత్తం, వాళ్ళ స్కూల్ స్టాఫ్ మొత్తం అన్నమాట. సో ఈ విధంగా చిల్డ్రన్స్, పేరెంట్స్, పక్కన ఉన్న టీచర్స్, స్టాఫ్ ఇలా అందరూ పైన వేరే స్కూల్ నుంచి రావడం కూడా జరిగిందనమాట. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసేయండి. మన తెలుగు సినీ సంగీత ప్రపంచంలో తన మధురమైన గాత్రంతో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న గొప్ప గాయని శ్రీమతి ఎస్పి శైలజ గారి గురించి ఇక్కడ చిల్డ్రన్స్ అయితే మంచి స్పీచ్ ఇస్తున్నారు. తన పేరు వచ్చేసి శ్రీపతి పండితారాధ్యుల శైలజ అనేసి చెప్తున్నారనమాట. తను నెల్లూరు ప్రాంతంలో జన్మించారు అంట. సో ఇలా చిన్నప్పటి నుంచి ఇంట్లోనే సంగీతం కలల వాతావరణంలో పెరగడంతో శైలజ గారికి కూడా సంగీతంపై ఆసక్తి ఏర్పడిందంట. అంతేకాదు తన అన్నయ్య మనందరికీ ఎంతో ఇష్టమైన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అలాంటి సంగీత కుటుంబం నుంచి వచ్చిన శైలజ గారు తన అన్నయ్య పేరుతో మాత్రమే గుర్తింపు తెచ్చుకోకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన గాత్రని, ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు అని ఇక్కడైతే చెప్తున్నారు. నేనెందుకు ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అంటే డైరెక్ట్గా మనం వాళ్ళు ఇచ్చిన మాటల్ని వెనకాల మ్యూజిక్ అవన్నీ వస్తున్నాయి కాబట్టి నేనైతే వాల్యూమ్ తగ్గించి నేను వాళ్ళు చెప్పింది ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మీ అందరికీ చెప్తున్నాను అన్నమాట. తెలుగు మాత్రమే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం వంటి భాషల్లో కూడా ఎన్నో పాటలు పాడారు అని చెప్తున్నారు. కేవలం గాయనిగానే కాకుండా శైలజ గారు డబ్బింగ్ ఆర్టిస్ట్గా, నటిగా, టెలివిజన్ కార్యక్రమాల్లో కూడా న్యాయనిధిగా కూడా పనిచేశారు అని చెప్పి తన ప్రతిభను చూపించారు అని అయితే ఇక్కడైతే చెప్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఇంకా స్కూల్ ఫౌండేషన్ గురించి మొత్తం స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు స్కూల్ ఎలా రన్ అయింది, స్టార్టింగ్ స్కూల్ ఎలా ఉండేది, మొత్తం వాళ్ళ స్కూల్ మొత్తం చూపిస్తున్నారు. ఒకసారి స్క్రీన్ మీద మీరు కూడా చూస్తూ ఉండండి. ఇక్కడ వచ్చేసి ఇంత గొప్ప ప్రయాణం చేసిన ఒక ప్రముఖ గాయని మన పిల్లలు చదువుకునే స్కూల్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం అనేది నిజంగా ఎంతో గర్వకారణం అని చెప్పుకోవచ్చు. సో ఒక చిన్న ఊరి నుంచి సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టి తన గాత్రంతో
కోట్లాది మంది హృదయాల్లో స్థానం సంపాదించుకున్న ఎస్పి శైలజ గారిని మనం ఈరోజు ప్రత్యక్షంగా చూడడం అనేది నిజంగా ఒక గొప్ప అదృష్టం అని అనుకుంటున్నాను నేనైతే. శైలజ గారికి మా తరపున హృదయపూర్వక స్వాగతం. మీ మధురమైన గాత్రం ఎప్పటికీ ఇలాగే మా అందరినీ అలరిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఇంత హ్యాపీనెస్ని నాతో పాటు మీకు కూడా పంచాలి, చూపించాలి అనే ఉద్దేశంతో నేనైతే వీడియో అయితే షూట్ చేస్తున్నాను. యాక్చువల్గా స్కూల్కి సంబంధించిన ఏ ప్రోగ్రామ్స్ కూడా నేనైతే ఎప్పుడూ కూడా వీడియోస్లో పెట్టలేదన్నమాట. ఇలా సోషల్ మీడియాలో పెట్టలేదు. నాకు ఎందుకు ఎస్పి శైలజ గారు అంటే కొంచెం అభిమానంతో వీడియో షూట్ చేసి మీ అందరికీ చూపించాలని అయితే ఇక్కడ వీడియో షూట్ చేస్తున్నాను. నేనేమైనా తప్పుగా మాట్లాడి ఉంటే కనుక క్షమించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అంత గొప్ప వాళ్ళ గురించి మనం ఇలా మాట్లాడడం చెప్పడం కరెక్టో కాదో నాకు తెలియదు కాబట్టి ఏమైనా తప్పుగా అనుంటే సారీ, క్షమించండి. ఇక్కడ వచ్చేసి ఎంతోమందిని స్టేజ్ మీదకైతే పిలవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా శైలజమ్మ గారి చేతుల మీదుగా కొన్ని బహుమతులు అయితే అందజేయడం జరిగింది. అలాగే స్కూల్లో చదువుకుంటున్న పిల్లలు, సో హై క్లాస్ 6th క్లాస్ నుంచి డిగ్రీ అండ్ ఇంకా హై క్లాస్ పిల్లల వరకు కూడా ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేశారు. బిలో 6th క్లాస్ పిల్లలకి ప్రోగ్రామ్స్ అంటే సింగింగ్ అయితే, యాంకరింగ్ అవైతే లేవన్నమాట. సో 6th నుంచి ఇంటర్ వరకు జూనియర్స్, ఆపై ఉన్న పిల్లలకి సీనియర్స్ కాంపిటీషన్స్ అయితే జరిగాయి. అందులో వచ్చేసి సింగింగ్ అయితే పార్టిసిపేట్ చేశారు. నిన్నైతే 2 రౌండ్స్ అయిపోయాయి అనమాట. ఈరోజు 3 రౌండ్స్ అనమాట. ఇక్కడ శైలజమ్మ గారు ఓట్లు అయితే వేస్తారు. ఎవరు గెలిచారో లాస్ట్లో అయితే అనౌన్స్మెంట్ చేశారు. సో ఎవరు గెలుస్తారు అనేసి మేమైతే 10:30 వరకు అలానే ఉన్నామన్నమాట. సో ఇక్కడ మేము అనుకుంటున్నట్టుగానే ఇంకా మనం వెయిట్ చేస్తున్న టైం అయితే వచ్చేసింది. ఇప్పటి వరకు ఒక్కరు కూడా కదలకుండా కూర్చొని ఇంత కాన్సన్ట్రేషన్గా శైలజమ్మ గారు మాట్లాడే మాటలు విందాము అని ఎవ్వరు కూడా కదలకుండా అందరూ ఇలా కూర్చొని వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ పిల్లల కాంపిటీషన్ అయితే అయిపోయిందనమాట. వాళ్ళందరూ స్టేజ్ అయితే దిగేసి కిందకు వచ్చేసారు. ఇప్పుడు శైలజమ్మ గారు స్టేజ్ పైకి అయితే ఆహ్వానించారనమాట. తన మధురమైన మాటలు అండ్ పాటల కోసమే అందరూ వెయిట్ చేస్తున్నారు. చాలా మంచిగా మాట్లాడారు మేడం. మంచి మంచి విషయాలు పిల్లలకి చెప్పారు. అలాగే కొన్ని పాటలు అయితే మనకి వినిపించారు. నేను ఇక్కడ కొంచెం అయితే వినిపిస్తాను, లాస్ట్లో మొత్తం అయితే యాడ్ చేయను. సో కొంచెం బిట్ అయితే యాడ్ చేస్తాను, చూసేసేయండి. ఇక్కడైతే ఇంకంతా అయితే నిన్నైతే చాలాసేపు వరకు పిల్లలంతా డిస్టర్బెన్స్ అయిపోయి వెళ్ళిపోయారు. ఈరోజు ఎవ్వరూ కూడా వెళ్ళలేదన్నమాట. ఇంత చీకటి అయిపోయినా 10:30 వరకు అలానే ఉన్నాం. సో ఇంకెందుకు మరి, సాంగ్ వినిపిస్తాను, చూసేసేయండి. ఓకేనా? విన్నారు కదా. ఎవ్రీ ఇయర్ ఫౌండేషన్ డేకి జరిగే సెలబ్రేషన్స్లో మేము వస్తున్నాం. కానీ ఈ 58th ఫౌండేషన్కి మాత్రం మాకు చాలా అంటే ఒక మెమొరబుల్ డేగా చెప్పుకోవచ్చు. అంటే ఎస్పి శైలజ గారిని ఇలా డైరెక్ట్గా చూడటం, తన వాయిస్ని డైరెక్ట్గా వినడం అనేది మాకు ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక అందమైన జ్ఞాపకం అని చెప్పుకోవచ్చు. సో ఇది మరి వీడియో. ఇక్కడ వచ్చేసి నేను ఇంకా సాంగ్ పాడుతూ ఉన్నారు, మొత్తం అంతా యాడ్ చేయలేకపోయాను. సో మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అన్నది నాకు కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఛానల్కి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, సీ యూ.